మా దగ్గర డిప్లొమా అప్రెంటిస్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అతను కోర్స్ కంప్లీట్ అవ్వంగానే, అంటే 3.5 year కోర్స్ ఉంటుంది డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అవ్వంగానే ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. 3.8 lakh ప్యాకేజ్ అండి. సో అతనే ఇప్పుడు ఫోన్ చేశాడు నా దగ్గర అప్రెంటిస్ చేసినందుకు. సార్ సెలెక్ట్ అవ్వగానే మీకు కాల్ చేస్తున్నాను అనేసి. అతని హ్యాపీనెస్ ఏంటంటే నా దగ్గర పనిచేసినప్పుడు ఏదైతే నేర్చుకున్నాడో అవే ఇంటర్వ్యూలు అడగడం వల్ల అతనికి మంచి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ అతనికే ఫోన్ చేసి అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. హలో సురేష్, చెప్పమ్మా. ఎట్లా మీకు ఇంటర్వ్యూస్ ఎప్పుడైనాయి? ఇంటర్వ్యూస్ కాలేజీలో ఉన్నప్పుడే. ఎప్పుడైంది కోర్స్? ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది మీది? నవంబర్కి అయిపోతుంది కదా. నవంబర్ ఎండింగ్లో అయింది సార్. ఇంటర్వ్యూస్ ఎప్పుడైనాయి? ఇంటర్వ్యూస్ అక్టోబర్ ఎండింగ్లో అయింది. వెరీ గుడ్. సో నువ్వు ఇప్పుడు సెలెక్ట్ అయింది ఏ కంపెనీకి? ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ గ్రాసం ఇండస్ట్రీస్. ఓకే ఆదిత్య గ్రూప్. సో ఆదిత్య బిర్లా గ్రూప్ కాబట్టి బాగుంటుంది. సో ప్యాకేజ్ ఎంత? 3.8 lakhs per annum. సో మొత్తం నీతో పాటు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నీ దగ్గర మన కాలేజ్ నుంచి? మా కాలేజ్ నుంచి 4 members సెలెక్ట్ అయ్యారు. నలుగురికి సేమ్ ప్యాకేజ్. వెరీ గుడ్. సో నీకు మా దగ్గర అప్రెంటిస్ చేయడం వల్ల ఏం ఉపయోగపడింది? మీ దగ్గర చేయడం వల్ల చాలా యూజ్ అయింది సార్. అక్కడ యూటిలిటీస్ మొత్తం మీరు నేర్పించబట్టి వీళ్ళు అడిగారు, అప్రెంటిస్ లో ఏమేమి నేర్చుకున్నావు మొత్తం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఆ డిఎం ప్లాంట్ అలా మినరల్స్ అవి రిమూవ్ చేస్తాం. సో కూలింగ్ టవర్స్, స్టీమ్ జనరేషను, కంప్రెస్డ్ ఎయిర్, డిఎం వాటరు, సాఫ్ట్ వాటరు, సో ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి. సో నీకు ఎన్ఎఫ్సిలో ట్రైనింగ్ మన దగ్గర చేయడం వల్ల నువ్వు బాగా నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? సో అందుకే నా దగ్గరికి ఎవరైనా అప్రెంటిస్ వస్తే నిన్ను కష్టపెట్టాను కొంచెం, అవునా? నాకు ఇప్పుడు నిజంగానే ఆనందంగా ఉంది సార్, మీరు అలా చెప్పబట్టే. సో నీకు రోజు టాస్క్ ఇచ్చేవాడిని, ఇది నేర్చుకురా, అది నేర్చుకురా అని. సో ఆ టాస్క్ ఈరోజు నీకు ఉపయోగపడింది. సార్ మెయిన్ ఆ పిహెచ్ అవి అడిగితే పిహెచ్ లో మనకెందుకు అనుకున్నాను సార్. అప్పుడు వీళ్ళు కూడా అదే అడిగారు. ఆ రోజు నేను రాసుకున్నది అలా చెప్పడం వల్ల వీళ్ళంటే తీసుకున్నాను. వెరీ గుడ్. సో అందుకే నేనేమంటానంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉందమ్మా. ఫస్ట్ థింగ్. సో ఏంటంటే 10th class తర్వాత 3.5 year కోర్స్ చేయంగానే మీకు ఉద్యోగ అవకాశం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏ కోర్స్ చేసినా కూడా ఇలాంటి జాబ్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉన్నారు. 3.8 lakhs కాదు కదా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 2 lakhs కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి 2 lakhs ఇచ్చేవాళ్ళు. ఉద్యోగాలు లేక చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాంటిది డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇదే. నేను అందరికి చెప్పేది ఇదే, చాలామందికి డిప్లొమా జాయిన్ అవ్వండి అనేసి చెప్తాను నేను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి నేర్చుకోమని. 10th class తర్వాత డిప్లొమా కెమికల్ చేయమని చెప్పండి. సో ఇప్పుడు దీంతో ఆగిపోకు నువ్వు. నేను చెప్పేది ఏంటంటే మీ సీనియర్ ఆదిత్య ఉండే కదా, మీ సీనియర్ ఆంధ్ర పెట్రోకెమికల్స్లో చేస్తున్నాడు. అతను కూడా మన దగ్గరే చేసి వెళ్ళాడు. అతను కూడా ఆంధ్ర పెట్రోకెమికల్స్లో రాగానే ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీ వల్లే నాకు ఇట్లా ఉద్యోగం వచ్చింది, చాలా హ్యాపీగా ఉందనేసి. సో మీ ఫ్యామిలీ కండిషన్స్, అప్పుడు నువ్వు పడిన కష్టము ఈరోజు నీకు ఫలితం వచ్చింది కదా. అది దీంతో ఆగిపోకు, నువ్వు ఇట్లనే ప్రిపేర్ అవ్వు. గవర్నమెంట్ జాబ్స్ పడతాయి ఇప్పుడు. గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. నువ్వు రాంప్రసాద్ బుక్ ఒకటి ఉంటుంది, ఓపి గుప్తా అండ్ రాంప్రసాద్.
ఎస్పీ గుప్తా ఆల్రెడీ కొన్నాను సార్. తీసుకో, రాంప్రసాద్ కూడా తీసుకో. దీంట్లో నీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్టు ఫ్లూయిడ్ మెకానిక్స్, మాస్ ట్రాన్స్ఫరు, హీట్ ట్రాన్స్ఫరు, సో ఇవన్నీ తరోగా చదువుకో. ఆ, అట్లనే ఇప్పుడు డిఆర్డిఓ అప్లై చేసావు మొన్న? చేసాం. చేసావు కదా, దానికి ఫస్ట్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాము నీకు ఓవరాల్ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది 100 మార్కులకి. తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఈ 2 నువ్వు పాస్ అయిపోతే నీకు ఇంటర్వ్యూ ఏముండదు, డైరెక్ట్ నువ్వు క్వాలిఫై అయిపోయినట్టు. సో ఇట్లా ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. నువ్వు ప్రిపేర్ అయ్యి మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మీ పేరెంట్స్కి మంచి పేరు తేవాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. మంచిగా చేసుకో. ఓకే, మెయిన్ ఇది రావడానికి అయితే మెయిన్ రీజన్ మీరే సార్. ఆ రోజు చెప్పబట్టే ఈ రోజు ఎంతగా పనికొచ్చింది. అందుకే థ్యాంక్ యూ చెప్తాను మెయిన్ కాల్. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఆ రోజు ఇబ్బంది పెట్టాను చాలా, కొంచెం నీకు నువ్వు నేర్చుకోవాలనేసే నేను బాగా స్ట్రిక్ట్గా పెట్టాను నేను అప్పట్లో. ఇప్పుడు బాగా యూజ్ అయింది సార్. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఏమన్నా ఉంటే ఫోన్ చేయి, నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. ఓకేనా? సరే. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే. సో చూశారు కదండి, ఎవరైనా కానీ మన వల్ల బెనిఫిట్ అయినప్పుడు వాళ్ళ మాటల్లో వింటే మనకు చాలా సంతోషం వేస్తుంది. అప్పుడు అతన్ని కొంచెం స్ట్రిక్ట్గా చదివించాను. ఏంటి ఇలా చదివిస్తున్నాడు సారు అనేసి చాలా బాధపడేవాడు. నేను చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని అతన్ని, రోజు టాస్క్ ఇచ్చేవాడిని, నోట్స్లు కంప్లీట్ చేయించేవాడిని. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అతను ఆ రోజు ఇబ్బంది పడ్డా ఈరోజు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. 3.8 lakhs, ఆల్మోస్ట్ 34,000-35,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. డిప్లొమా చదివిన వెంటనే కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి సో జాబ్ వచ్చిందంటే అతని హ్యాపీనెస్. వాళ్ళ ఫాదర్ ఏంటో తెలుసా అండి, జస్ట్ ఏ కామన్ ఫార్మర్. అసలు డైలీ లేబర్ టైప్ అనుకోండి మీకు. అతను ఒకసారి మా దగ్గర కళ్ళు తిరిగి కింద పడిపోతే ఇంటికి ఫోన్ చేసి అవన్నీ అడిగి కనుక్కోవడం జరిగింది. అందుకే అతనికి నా దగ్గర చాలామంది అప్రెంటిస్ చేశారు. ఎవరైనా కానీ డిప్లొమా నా దగ్గర చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా నేర్పిస్తూ ఉంటాం. నేర్పించినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ క్యాంపస్ సెలెక్ట్ అయినప్పుడు ఫోన్లు చేస్తుంటారు. ఇట్లా చాలామంది ఫోన్ చేశారు. ఇది ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో పెడుతున్నాను. అతని కన్సెంట్తోనే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ అతని ప్రాబ్లం రాకూడదు అనేసి. సో మీరు కూడా ఎవరైనా కానీ పూర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మీకు జాబ్ కావాలి ఇమ్మీడియట్గా, తొందరగా తక్కువ అంటే 18-19 ఇయర్స్లోనే జాబ్ కావాలనుకుంటే డిప్లొమా చేయండి. డిప్లొమా మీద చాలా అవకాశాలు ఉంటాయి. ఐటీఐ డిప్లొమా మీద చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి చేసి మీరు మీ కాళ్ళ మీద నిలబడితే మీ ఫ్యామిలీ అనేది కూడా మీరు గ్రో చేసుకోగలరు. ఇదే నా సలహా అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.